హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అస్సలాం వాలేకుమ్. ఈ మాట స్టైల్గా ఉందనో లేక పాష్గా ఉందనో నేను వాడట్లేదు. కులమత భేదాలకి అతీతంగా ఉండాలనేది నా కోరిక. సో ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక మంచి మాటతో మొదలు పెడదాం. నువ్వెంత మంచోడివైనా సరే నీ చుట్టుపక్కల అందరూ మంచోళ్ళే అనుకోవడం నీ మూర్ఖత్వం. సో తెలివితో ఉండు, తెలివిగా ఉండు. లెట్స్ టాక్ విత్ రాజ్ క్రిష్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఇది ఒక రియల్ ఇన్సిడెంటే, జరిగిందైతే నాకు కాదు, మా ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. కానీ దానికి విత్ ప్రూఫ్స్. అంటే ఇన్ని రోజులు నేను స్టోరీలో దయ్యాన్ని చూశాను, దయ్యాన్ని ఇది అది అని చెప్పాను కదా, బట్ ఈసారి విత్ ప్రూఫ్తో నేను ఈ స్టోరీతో వచ్చానమాట. సో ఈ స్టోరీ షేర్ చేసిన నా ఫ్రెండ్కి చాలా చాలా థ్యాంక్స్. అయితే ఈ స్టోరీలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఎవరైతే పర్సన్ ఉన్నాడో అతను ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళాడు. ఇది జరిగింది ఒక ఊర్లో అనమాట. సో తను పెళ్ళికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి ఎంజాయ్ చేసి తిరిగి వస్తూ ఉన్నాడు. సో తనకు తెలుసు అనమాట, వాళ్ళ ఊరికి వీళ్ళ ఊరికి మధ్యలో ఒక శ్మశానం ఉంది, దాన్ని దాటుకొనే వెళ్ళాలి అని చెప్పేసి. ఈవెన్ దో తనకి భయం ఉన్నా అవతలి వాళ్ళు కంపైల్ చేయడం వల్ల తిని వెళ్ళాల్సి వచ్చింది. అంటే రోజు మరి శ్మశానాన్ని దాటుకొని వెళ్ళకోకుండా ఉంటారా ఉండరా అనేది ఇంకా మనకు తెలియదు, బట్ జరిగిన ఇన్సిడెంట్ అయితే అదనమాట. అయితే తను పెళ్ళికి వెళ్ళాడు, పెళ్ళికి వెళ్ళి ఎంజాయ్ చేశాడు, ఎంజాయ్ చేసి మంచిగా రిటర్న్ అవుతున్నాడు. రాత్రి ఆల్మోస్ట్ 11-11:30 ఆ టైం అవుతూ ఉంటుంది. తను బైక్ మీద వస్తూ ఉన్నాడు అనమాట, ఒక్కడే. సో బైక్ మీద వస్తూ ఉంటే ఫస్ట్ వెనకాల నుంచి ఒక ఏదో జంతువు వెంటాడుతున్న సౌండ్ వస్తూ ఉందన్నమాట. తనకి బైక్ మీద నడుచుకుంటూనే వెనక్కి ఒకసారి ఇలా తిరుగుతూ ఉన్నాడు. తిరిగితే ఎవరు లేరు. తనకు మెల్లగా సోయ నుంచి బయటకు వస్తున్నాడు అనమాట. అంటే డ్రంకెన్ కదా, సో డ్రంకెన్ నుంచి ఆ మత్తు దిగిపోతూ ఉంది. సో తను అలా బైక్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు, వెనకాల ఎవరో తరుముతున్నట్టు మెల్లగా తనకి అర్థం అవుతూ ఉంది. చూస్తున్నాడు, ముందుకు చూస్తున్నాడు, వెనకాల ఎవరు రావట్లేదు. తనకి కొంచెం కాన్షియస్నెస్ వచ్చిందనమాట, అరే మనం వెళ్ళేది ఒక ప్లేస్ నుంచి కదా అని చెప్పేసి. సో తను ఎప్పుడైతే ఆ శ్మశానానికి దగ్గరగా వచ్చాడో అక్కడ డిఫరెంట్ సౌండ్స్ రావడం మొదలుపెట్టింది. అంటే ఎవరో పిలుస్తున్నట్టు, బండి ఆపమని చెప్తున్నట్టు తనకు అనిపిస్తూ ఉందన్నమాట. సో ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా వెళ్తున్నాడు. సో ముందు ఒక మనిషి ఎవరో నిలబడ్డట్టు తనకు అనిపించింది. ఒకసారిగా బండి ఆపేసి ఆ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ తీసి క్లిక్ చేయడం మొదలెట్టింది అనమాట. సో తను క్లిక్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ టైంలో తను చూసుకున్నాడా లేదా తెలియదు. ఎప్పుడైతే ఆ క్లిక్ చేశాడో తను మరి ఫోన్లో దయ్యాన్ని చూసినట్టున్నాడు. బండి స్టార్ట్ చేసి బగాయించిండు అనమాట. బగాయించిండు. ముందుకెళ్ళిన తర్వాత మరి బండి పడిపోయి యాక్సిడెంట్ అయింది. అదే తనైతే పడిపోయి దెబ్బలు ఒక రేంజ్లో తగిలినాయి తనకి. తను యాక్చువల్ చనిపోయాడు అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, అది రియల్ ఇమేజ్. ఇది నిజమా కాదా అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి. మీ ఊర్లో కూడా చాలా స్టోరీస్ ఉంటాయి. సో ఇలాంటి స్టోరీ మీకు కనెక్ట్ అవుతే, ఇది నిజమని మీరు నమ్మితే కింద కమెంట్ చేయండి, ఇస్ ఇట్ రియల్ ఆర్ నాట్. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటాను. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.